మనుషులలో ఈయనకి ఎక్కువ గొర్రెలు ఉన్నాయి, ఎక్కువ ఆవులు ఉన్నాయి. అందుచేత ఈయన పని ఏంటంటే ఆయన గొర్రెల మేపడం, ఈ యొక్క ఆవుల్ని ఎద్దుల్ని మోపుకొని ఉంటున్న ఒక వ్యక్తి. ఇశ్రాయేలులో రాజైనటువంటి సౌలు దావీదుని తరుముతూ ఉన్నప్పుడు సౌలు తప్పించుకొని దావీదు తిరిగేటప్పుడు దావీదు అక్కడున్నాడు అనేటువంటి మాటని ఈ దయగో అనేటువంటి మనిషి సౌలు రాజుకి చెప్పేవాడు. సో ఈయన గురించి చరిత్ర తీసుకున్నామంటే ఈ దయగో అనేటువంటి వాడు అనేకమైనటువంటి యాజకులని చంపిన ఒక వ్యక్తి. దాంట్లో అహిమలేకు దావీదుకు కలిగినటువంటి మహాయాజకుడు. ఈ యాజకుడిని చంపిన ఒక వ్యక్తిలో ఈ దయగో అనేటువంటి ఈ వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి దేవునికి భయపడ్డవాడు కాదు, అబద్ధములు ఆడేవాడు. అందుకే వాక్యం ఏమంటదంటే దయగో కలిగినటువంటి ఆత్మ మీలో ఉండరాదు అనేటువంటి వాక్యంని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. దీని గురించి చదవాలంటే 1 సమూయేలు పుస్తకంలో 21-22 అధ్యాయంలో మనం పూర్తిగా చదువుతాం. అందుకే ఈయన యొక్క వికృతమైన కార్యములు, వీడి యొక్క కోపిష్టమైన కార్యములు, పాపిష్టమైన కార్యములు బట్టి రాస్తూ ఆ కీర్తనకర్త అయిన దావీదు మొదటి నుండి ఆయన ఇటువంటి విషయములని ప్రస్తావిస్తూ ఆ ప్రస్తావనలో వాడైతే అలా దాయేగైతే ఇలా ఉన్నాడు, వాడు మోసగాడు అంటున్నాడు, మనుషులని కొట్టువాడంటున్నాడు, తన ప్రేమ అది తప్పుడైనది ప్రేమ, అనేకమైన దేవుని యొక్క చిత్తంని వాడు వెర్రగొట్టువాడు, మళ్ళీ అనేక జీవితాల యొక్క పాడు చేయవాడు అనేటువంటి మాటను చెప్తూ నేనైతే అనేటువంటి మాటని ఆయన చెప్పుకుంటున్నాడు. అంటే నేను ఇతరులాగా లేను అనేటువంటి మాటని చెప్తున్నాను. ఈరోజు మనం కూడా చెప్తాం కదా, వేరే వాళ్ళని చూసి వాడు అలా, వాడు ఇలా అలా అని చెప్పి ఆఖరికి మన కొరకు వచ్చేస్తాం. ఏమంటే నేను అలా కాదు అనేటువంటి మాటను మనం చెప్తాం కదా. అలాగా ఈ దయగో అనేటువంటి ఈ మనిషి యొక్క కార్యములు వివరిస్తూ దేవుడికి విరుద్ధంగా నడుచుకున్నాడు. దేవుడికి పాపిష్టమైన పనులు చేస్తూ జనులందరినీ అనేక మందిని చంపుతూ అనేకమైనటువంటి పాపిష్టమైనటువంటి కృత్రిమైనటువంటి కార్యములు చేస్తూ వాడైతే అలా ఉన్నాడు. కానీ నేనైతే అంటున్నాడు. అంటే దావీదుని పోల్చుకుని దావీదు యొక్క విషయం వచ్చినప్పుడు దావీదుకి చెప్తున్నటువంటి విషయం నేనైతే అని చెప్తున్నాడు. నేనైతే ఎలా ఉంటున్నానంట, ఏమంటున్నాడు ఆయన? నేనైతే అంటున్నాడు.